ఉదయకాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడు అయింది నిత్యము వేవేల దేవదూతలతో పరిశుద్ధుడు 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 అని ప్రతి గానముల చేత కీర్తించబడుతున్న కొనియాడబడుతున్న మా దేవా, మీకే స్తుతులు మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, నిన్నటి రాత్రి కాలమంతను కూడా మా అందరినీ మీ యొక్క రెక్కల చాటున భద్రపరుచుకున్నందుకు స్తోత్రాలు నాయనా. మా అందరికీ కావలసిన నిద్రను దయచేసినందుకు కృతజ్ఞతలు ప్రభువా. అయా, ఈ ఉదయకాలాన తండ్రి మరొక రోజులోకి మేము ప్రవేశించగలిగామంటే నాయనా, అది మా యొక్క జ్ఞానము బలము దేని వలన కూడా కాదు తండ్రి, కేవలం మీరు మాకు చూపించిన కృపను బట్టే మేము నూతనమైన దినంలోకి ప్రవేశించగలిగాము. అందును బట్టి మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాము, మిమ్మల్ని మేము ఆరాధిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్, కార్యారంభము కంటే కార్యాంతము మేలు అని లేఖనాల ద్వారా ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం ద్వారా తండ్రి ఉదయకాలాన మాకు సెలవిస్తున్నారు. అవునైనా, ఏ పనైతే ప్రారంభించామన్నది ముఖ్యము కాదు, కానీ ఆ పనిని మేము ముగిస్తున్నామా మధ్యలోనే ఆగిపోతున్నామా అని అయా మేము ఈరోజు పరీక్షించుకోవాలని అయా మాకు తెలియజేస్తున్నారు. అయా, ఎవరైతే బిడ్డలు తండ్రి అయా ప్రారంభిస్తున్నారు కానీ ముగించలేని స్థితిలో, మధ్యలోనే ఎన్నో ఆటంకాలతో అడ్డులతో ఆగిపోయే స్థితిలో ఉన్నారో వారందరికీ మీరు సహాయం దయచేయండి. ఏ కారణాల చేతైతే వారు ఆగిపోతున్నారో అయా, అవేవి కూడా వారిని ఆపకుండా మీ శక్తిని, మీ బలమును, మీ జ్ఞానమును, మీ ఆశీర్వాదమును ఈ రోజున ప్రతి బిడ్డకును దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ ఉదయకాలంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డకు అయా మీరు తోడై ఉండండి. ఈ రోజంతను మీ క్షేమమును దయచేయండి, జ్ఞానమును అనుగ్రహించండి, బలమును అనుగ్రహించండి ప్రభువా. అయా, మా పనులన్నిటిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఎవరము కూడా మా పనుల్లో మేము అలసత్వము చూపకుండా, ఎవరు కూడా బద్ధకముగా లేకుండా ప్రభువా, యథార్థముగా పనిచేస్తూ నమ్మకంగా పనిచేస్తూ మా పనుల్లో మేము నూరంతలుగా ఫలించే కృప దయచేయండి తండ్రి. ఎవరు కూడా తండ్రి ఆగిపోకుండా ప్రతి పనిలో అయా సాగిపోవడానికి కృప దయచేయండి నాయన. ఆగిపోయిన పనులు కూడా మరలా పునరుద్ధరించే శక్తిని వారికి అనుగ్రహించండి తండ్రి. అయా, అదే రీతిన నూతనమైన కార్యక్రమాలను, శుభకార్యాలను అయా జరుపుకుంటున్నారు, ఈరోజు ప్రారంభిస్తున్నారు. వారందరినీ కూడా దీవించండి, వారందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. అయా, బిడ్డలకు మీరు తోడై ఉండండి నాయన. అదే రీతిన ప్రయాణాలను కూడా దీవించండి. ఎన్నో మార్గాల గుండా అయా మేము ప్రయాణించబోతున్నాగా ప్రతి మార్గములో తండ్రి మీ దేవదూతల కంచె దయచేయమని అడుగుతున్నాము. అయా, మా వాహనాలను మీ స్వాధీనంలోకి తీసుకోమని అడుగుతున్నాము. మేము ఎంత క్షేమంగా అయితే వెళుతూ ఉన్నామో అదే రీతిన మరలా క్షేమంగా రావడానికి మీరే మాకు కృపను దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అదే రీతిన ఎవరికి ఎటువంటి ఈ రోజు లేమి లేకుండా ఆయన ప్రతి ఒక్కరి జీవితంలో సమృద్ధిని దయచేయండి. అప్పులను తొలగించి వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచండి నాయన. అయా, బలహీనతలను తొలగించి మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రభువా. అయా, ప్రతి ఒక్కరికి కావలసిన భోజనమును మీరే అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎస్ లార్డ్, అదే విధంగా ఆత్మీయ జీవితంలో అయా రోజు రోజుకి వెనకబడిపోతున్న వారు ఉన్నారు నాయన. వారి ఆత్మీయ జీవితాన్ని ఈరోజు కట్టండి. ఆత్మీయంగా వారు ఎదగడానికి కృప దయచేయండి. వారి మాటలు, వారి ప్రవర్తన సమస్తమును తండ్రి మీ నామాన్ని గణపరుస్తూ మిమ్మల్ని కనపరిచే విధంగా ఉండుటకు సహాయము దయచేయండి ప్రభువా. అదే విధంగా నాయన ఎగ్జామ్స్ కోసం వెళ్తున్నారు, ప్రిపేర్ అవుతున్నారు, ఇంటర్వ్యూస్ కి వెళ్తున్నారు నాయనా, వారిని బట్టి అడుగుతున్నాము. బిడ్డలు వాటన్నిటిలో క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, బిడ్డలకు మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం. అయా, రిపోర్ట్స్ విషయంలో కూడా తండ్రి అయా అన్ని రిపోర్ట్స్ వారికి అనుకూలంగా దయచేయండి. అయా, ఆపరేషన్స్ కోసం వెళ్తున్నారు నాయన, ఆపరేషన్స్ లో కూడా మీ సహాయం అనుగ్రహించండి. డెలివరీస్ అన్ని కూడా తండ్రి మీ కృపలో నార్మల్ అవ్వడానికి సహాయము దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, గృహాల్లో బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారు. ఏ దుష్టుడు, ఏ అపవాది వారిని ముట్టకుండా, వారి పైన దాడి చేయకుండా ఈ రోజంతను వారందరినీ భద్రపరచుకోండి తండ్రి ఆయన. అదే విధంగా ఈ రోజున మేము ఎటువంటి సమస్యలు లేకుండా, ఎటువంటి విభేదాలు ఎవరితో కలిగి లేకుండా సమాధానముతో, నెమ్మదితో, ప్రశాంతతతో అయా జీవించే కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి నాయన. ఈ రోజున మా సమయాన్ని మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన తండ్రి కాలాన్ని
వ్యర్థమైన వాటికి ఉపయోగించకుండా విలువైన వాటికి ఉపయోగించుకునే జ్ఞానం మాకు దయచేయండి తండ్రి. అయ్యా, అపవాది వేస్తున్న ఉచ్చుల్లో పడిపోకుండా, ఈ లోక మాయల్లో పడిపోకుండా, అయ్యా ఎవరిని నమ్మి ఈ రోజు బిడ్డలు మోసపోకుండా బిడ్డలకు తగిన జ్ఞానమును మీరే దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎస్ లార్డ్, మీ యొక్క కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు, మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి జరుపుకుంటున్నారు. వారందరినీ దీవించండి, వారి కుటుంబాలకు మీరు తోడై ఉండమని, మేము కొందరికైనను మీ యొక్క పరిశుద్ధమైన నామాన్ని ప్రకటించి రాజ్య సువార్తలో పాలిభాగస్తులయ్యే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.